మొదలైన ప్రాక్టీస్ కాదు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళే ఏమీ గోడ దూకేయలేదు. ఇందాక మన విక్రమ్ గారు చాలా డీటెయిల్డ్గా హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, తాజాగా చరిత్రలో చూసుకుంటే 2014లో తెలుగుదేశం పార్టీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు 23 మంది వెళ్ళిపోతే అందులో మంత్రులు అవడం, అలాగే బీఆర్ఎస్లోకి ఇటు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి విలీనాలు అయిపోవడం లెజిస్లేటివ్ పార్టీలు, ఆ 2/3 ఏదో నెంబర్ మనకి రాజ్యాంగంలో ఉన్న ఇది తీసుకుని, అలాగే మళ్ళీ గెలిచిన తర్వాత సరే ఏదో బృహత్తర కారణం, అంటే మనం చేస్తే ఏదో బృహత్తర కారణం ఉన్నట్టు మనకి జరిగితే ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు చెప్తే ఎలా శ్రీనివాస్ గారు? మొట్టమొదట ప్రైమ్ 9 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, అలాగే దిలీప్ గారికి అందరికి కూడా నమస్తే. నమస్కారం. ఇది మన దాకా వస్తే అనేటువంటిది కాదు. సహజంగా ఈ ప్రక్రియ బాధాకరమైనటువంటి సందర్భం ఏంటంటే, స్వాతంత్ర్యానికి పూర్వం 1937 నాటి ఎన్నికలలో కూడా భారత జాతీయ కాంగ్రెస్ గెలిచిన చోట ముస్లిం లీగ్ వ్యక్తులు రాష్ట్ర సంస్థానాలలో ఉన్నటువంటి ఎన్నికలలో విలీనమై మంత్రులుగా కూడా పొందినటువంటి సందర్భం. 67 తర్వాత ఫిరాయింపుల తర్వాత కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కోల్పోతున్న సందర్భంలో ఫిరాయింపుల చట్టం ఒకసారి తీసుకొచ్చింది, దాన్ని మళ్ళీ సవరించింది. 2/3 విలీనం అవుతే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఏంటంటే 2/3 గనక విలీనం అయితే అది చట్టపరంగా సబబే అనేటువంటిది వర్తమానంలో అది ఆమోదయోగ్యం, అంగీకారయోగ్యం అనమాట. చట్టబద్ధంగానే పార్టీ మారచ్చు, ఫిరాయింపుల నిరోధక చట్టం వారికి వర్తించదు. నిజం, మేము మా ప్రభుత్వ హయాంలో, అంటే మా ప్రభుత్వం హయాంలోనేమో మేము 2/3 తీసుకున్నాము, ఎట్లాంటి పంచాయతీ లేదు, టీడీపీని విలీనం చేసుకున్నాము, ఇంకెవరు మిగిలితే ఏ పార్టీ కూడా లేకుండా అందరినీ విలీనం చేసుకున్నాము. మాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన 5-6 ఇట్లా మిగిలింది. కానీ ఉద్యమ ప్రస్థానంలో ఉద్యమ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. నిట్ట నిలువున చీల్చి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పార్టీలో విలీనం చేసుకున్నటువంటి సందర్భాలు, లేకపోతే స్పీకర్కు ఉన్నటువంటి విశిక్షణ అధికారాల చేత దాన్ని పోస్ట్ పోన్మెంట్ చేయడము, అవన్నీ మనం చూసినాం. నిజంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఉన్న వాళ్ళని కాపాడుకోవడానిక, పోయిన వాళ్ళను రప్పించుకునేటువంటి ప్రయత్నమా, ఏదేమైనా సరే ఈ స్థాయిలో కాంగ్రెస్ గనక పోరాటం చేసి ఉంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులు అయిన వాళ్ళు కాకుండా ఉండిపోయే వాళ్ళేమో. నిజంగా ఈరోజు మేము గెలిచినాం, నైతికంగా గెలిచినాం, వాస్తవికంగా గెలిచినాం, రాబోయే తరాలకు మార్గదర్శకం కాబోతున్నామేమో, అది బీఆర్ఎస్ పార్టీ ద్వారా అవుతుంది అని అనిపిస్తుంది. కోర్టు మాట్లాడుతుంది కదా, కోర్టు ఎందుకు జాతీయ స్థాయిలో జాతీయ ప్రభుత్వాన్ని, అసలు పార్టీ మారాలనేటువంటి యోచన వచ్చిన ఏ వ్యక్తి అయినా కూడా బై డిఫాల్ట్ అతని యొక్క ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నటువంటి సభ్యత్వం కోల్పోయేలా స్థితి వాళ్ళు కోల్పోవాలనేటువంటి నిర్ణయం తీసుకొని రావాలి. కానీ ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే, శాసనసభ అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా శాసనసభ స్పీకరు నిర్ణయం తీసుకోవాలి. ఈసారి కొత్తగా చూస్తున్నాం ఏంటంటే, ఊహించని పరిణామం ఏంటంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మందలింపు చర్యలు చేపట్టింది. ఇంత టైం ఎందుకు పడుతుంది? నాకు ఇక ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఈ దేశంలో జరిగే విషయాలు న్యాయమూర్తులకు తెలియట్లేదా? జరిగే పరిస్థితులు అవగతం అవుతలేవా? అంటే ఈ యొక్క ఫిరాయింపుల విషయం వచ్చి అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటరో లేకపోతే మా పక్షాన ఉన్న అడ్వకేట్ చెప్తే గానీ న్యాయమూర్తులకు గుర్తెరుగుతలేరా? అలాంటి పరిస్థితి ఉంది ఈ భారతదేశంలో. కాబట్టి దీని మీద భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒకే విద్య, ఒకే చట్టం, ఒకే దేశం, తీసుకొస్తున్నటువంటి సందర్భంలో మేము కోరుకుంటున్నాం, ఎవరైనా పార్టీ ఫిరాయింపులు చేస్తే తక్షణమే దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు స్థాయిలో ఉన్న వ్యక్తులైనా కూడా వాళ్ళు కోల్పోవాలి అనేటువంటిది మా దిలీప్ కుమార్ గారు. శ్రీనివాస్ గారిని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మేము తీసేసుకున్నాం అని చెప్తూ చాలా స్మార్ట్ గా ఆయన వాదన ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. దిలీప్ గారు ఏం చెప్తారు? నమస్తే.